నమస్తే మిత్రులారా, నేను వెంకట్ అడ్వకేట్ని. ఈరోజు నేను చెప్పబోయే అంశము ఒక ఆస్తి కొనుగోలుపై ఇన్కమ్ ట్యాక్స్ రూల్ సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం మనం ఏదైనా ఒక ఆస్తిని పర్చేజ్ చేసినప్పుడు ఆ ఆస్తి విలువలో ఉన్న వాల్యూలో ఒక 20,000 రూపాయలు మాత్రమే నగదు రూపంలో ఇవ్వాలి. అలా కాకుండా నా దగ్గర చాలా నగదు ఉందండి, నేనంతా బై హ్యాండ్ ఇస్తానంటే అది ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన ప్రకారంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి ఉంటుంది. మనం కొనుగోలు చేసిన స్థలము కానీ లేదా ఇల్లు కానీ మనం అమ్మిన వ్యక్తికి కొనుగోలు చేసిన వ్యక్తి అకౌంట్ నుండి, అంటే కొనుగోలు చేసిన వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుండి అమ్మిన వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత చేయాలి? సుమారు ఆస్తి విలువ 10 లక్షలు వచ్చిందండి, ఒక 20,000 రూపాయలు మాత్రమే నగదుగా ఇచ్చి మిగతా 9,80,000 అకౌంట్ ఫర్ చేయాలి. అలా చేయలేని ఇన్కమ్ ట్యాక్స్ రూల్ సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఆ వాల్యూలో 20,000 కాకుండా మిగతా వాల్యూ మీద 100% పెనాల్టీ పడుతుంది. గమనించగలరు. జై హింద్.